హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి సెలక్షన్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. పెయిడ్ ఇంటర్న్షిప్ సంబంధించి ఇది ఒక చిన్న ఇంటర్న్షిపే, అంటే తక్కువ స్టైఫండ్ అనేది పేమెంట్ అవుతుంది. కానీ డిఆర్డిఓ లాంటి సంస్థలో పనిచేయడం అనేది అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మిస్ చేసుకోకండి. ఈ అవకాశం అనేది మాత్రం ఎవరైతే పర్సూయింగ్ చేస్తున్నారో అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ పీజీ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఇప్పుడు కరెంట్లీ ఫైనల్ ఇయర్లో ఉండి చదువుతున్నారో వారందరికీ మాత్రం ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇవన్నీ కూడా ఇండియన్ సిటిజన్స్ త్రూ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రం సెలక్షన్ అవుతుంది. ఈ ఇంటర్న్షిప్ అనేది 6 months వరకు అయితే ఉంటుంది. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనల్ ఇయర్లో ఉన్నవారు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్సూయింగ్ చేస్తున్నవారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎన్ని పొజిషన్స్ ఉన్నాయన్న డీటెయిల్స్ మనం చూసుకుంటే EEలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో 58 పొజిషన్స్ అయితే ఫిలప్ చేస్తున్నారు. అండ్ ఇంజనీరింగ్లో వచ్చేసి మెకానికల్, కెమికల్, ఏరోస్పేస్, ప్రొడక్షన్, మెటీరియల్, సేఫ్టీ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీలో 87 పొజిషన్స్ చేస్తున్నారు. మ్యాథమెటిక్స్ అండ్ అలైడ్ సైన్స్లో 5 పొజిషన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో అయితే 15 పొజిషన్స్ అయితే ఫిలప్ చేస్తున్నారు. మొత్తంగా 165 పొజిషన్స్ అయితే వాళ్ళు ఫిలప్ చేస్తున్నారు. 5,000 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. 6 months అనేది కోర్స్ అనేది డ్యూరేషన్ ఉంటుంది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే ఉన్నారు. ఎవరైతే పర్సూయింగ్ చేస్తున్నారో ఫుల్ టైమ్గా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసేవారు మాత్రం ఈ పొజిషన్స్కి అయితే చేసుకోవచ్చు. ఇది ఒక 6 months కోర్స్ అండి. ఇది కంప్లీషన్ 6 months మాత్రం చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది చూసుకుంటే ఎవరికైతే పిల్లలకి మంచి అకాడమిక్ ట్రాక్ ఉందో అండ్ మినిమం ఆఫ్ 60% మార్క్స్ అనేది ఉంది లేదా ఈక్వలెంట్ CGPA అనేది ఉందో వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీ కాలేజీలో చదువుతున్నటువంటి కాలేజ్లో ప్రిన్సిపాల్, డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఒక లెటర్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ఫార్మేట్ కూడా వారు నోటిఫికేషన్లు అయితే వారు ఇచ్చారు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే బిలో 28 ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ పొజిషన్స్కి అయితే 28 years ఉన్నవారు బిలో అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ బేసిస్లో అండ్ మీకు వచ్చినటువంటి పొజిషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో బేసిస్ ఆఫ్ మార్క్స్ మీద ఈ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మాత్రమే తెలుపుతారు అన్నట్టు ఎవరైతే సెలెక్ట్ అయ్యారనేది. ఇక బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ చూసుకుంటే నో బోర్డింగ్ ఆర్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అడ్మిసిబుల్. కానీ వారు టీకి సంబంధించి లంచ్, స్నాక్స్ అనేది మాత్రం ఆ ఫెసిలిటీస్ మాత్రం సబ్సిడైజ్డ్ రేట్స్లలో మాత్రం క్యాంటీన్లో ప్రొవైడ్ చేస్తారు. పేమెంట్ ఆఫ్ స్టైఫండ్ని చూసుకుంటే 5,000 రూపీస్ వస్తుంది. 6 months కంప్లీట్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఏంటంటే కండిషన్స్ ఉన్నాయి. మినిమం 15 working days అనేది మాత్రం వారు మంత్లో ఫిజికల్గా అటెండెన్స్ ఉండాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది 2 installmentsలో పే చేస్తారు. అంటే మీరు 3 months వెళ్తే 15,000 వస్తుంది, మళ్ళీ 3 months వెళ్తే 15,000 వస్తుంది. మంత్లీ 15 days అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. ఇక పేమెంట్ ఈ విధంగా చేస్తారు. దాంతోపాటు కంప్లీషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇంటర్న్షిప్ అంతా అయిపోయిన తర్వాత మాత్రం ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ వర్క్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మీకు సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది అవార్డెడ్ చేయడం జరుగుతుంది. స్టైఫండ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి మాత్రమే డైరెక్ట్గా పేమెంట్ అనేది జరుగుతుందండి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకుంటే మనం లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది 16th August 2026 వరకు అయితే అప్లికేషన్స్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ అనేది 23rd of August 2026కి తెలపడం జరుగుతుంది. అండ్ స్టార్ట్ డేట్ ఆఫ్ ఇంటర్న్షిప్ అనేది 1st of September 2026 నుంచి జరుగుతుంది. సెలక్షన్ అనేది ప్యూర్లీ మెరిట్ బేస్లోనే జరుగుతుందండి. ఇంకా రిజెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరగదు. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే టైమ్ ఆఫ్ జాయినింగ్ కానీ తీసుకెళ్ళడానికి అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు కాలేజ్ నుంచి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మీ మెడికల్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అనేది ప్లస్ కాలేజ్ ID వెరిఫికేషన్ అనేది కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నారో వారు ఓన్ ఫెసిలిటీ చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇంటర్వ్యూస్ అనేది డేట్ పొడిగించబడితే మాత్రం వారు ఉండటానికి వీలుగా వారే ఆ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మీరు చూసుకోండి. అండ్ మీరు ఇవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏం చేయాలంటే ఇక్కడ వారు ఈమెయిల్ ఐడి ఇచ్చారు, దీనికి మీరు స్కాన్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది. ఇంకెక్కడికి కూడా మీరు ఆఫ్లైన్లో చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఏవైతే అప్లై చేస్తున్నారో మాత్రం మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ డేట్ అనేది మాత్రం షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫోన్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా మాత్రం తెలపడం జరుగుతుంది.
ఇక ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు, ఎలా అప్లై చేయాలనేది. సింపుల్ అప్లికేషన్ ఫామ్ అండి, ఇది ప్రింట్అవుట్ తీసుకొని మీరు డీటెయిల్స్ ఫిలప్ చేస్తే సరిపోతుందండి. దాంతోపాటు మీరు ఏ లెటర్ అయితే ప్రిన్సిపల్ దగ్గర నుంచి మీ కాలేజ్ సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ నుంచి తీసుకోవాలో దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ కూడా వారు ఇచ్చారు క్లియర్గా. ఈ ఫార్మాట్ నమ్మి మీరు నింపడం జరిగేసి ఈ ఫార్మాట్ని మీరు నింపి మీ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి కన్సర్న్ అథారిటీ నుంచి సైన్ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది, ఇది కూడా పంపించాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్టూడెంట్స్ వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.